బయట మార్కెట్లలో దొరికే టూటీ ఫ్రూటీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చిన్నగా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కల్ని మరుగుతున్న నీళ్ళల్లో వేసుకొని 3 నుండి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు జలిగంట సహాయంతో నీళ్లు పూర్తిగా తీసి ముక్కల్ని సపరేట్ చేసి పక్కనుంచాలి. ఒక గిన్నెలోకి పంచదార, కొద్దిగా వెనిలా ఎసెన్స్, తగినన్ని నీళ్ళని పోసుకోవాలి. గిన్నెను పొయ్యి మీద పెట్టి పంచదారని కలుపుతూ తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పంచదార పూర్తిగా కరిగి తీగపాకం వచ్చిన తర్వాత కట్ చేసి ఉడికించుకున్న పుచ్చకాయ ముక్కల్ని వేసుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెల్లోకి తీసుకొని నచ్చిన రంగులు వేసి రాత్రంతా పక్కనుంచాలి. తర్వాత టిష్యూ పేపర్లోకి వేసి ఫ్యాన్ గాలికి పూర్తిగా ఆరిన తర్వాత గాజు సీసాలు భద్రపరుచుకుంటే మనకి ఇంట్లోనే సింపుల్గా టూటీ ఫ్రూటీస్ని చేసుకోవచ్చు. వీటిని బిస్కెట్లు, కేక్ల తయారీలో వాడుకోవచ్చు. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేయడం